మీ పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జన్మాంతరాల పాపాలు లేకపోతే ఇబ్బందులు, కష్టాలు ఇవి మనల్ని వెంటాడుతున్నాయని కొన్నిసార్లు మనమే అనేస్తూ ఉంటాం. ఏ జన్మలో ఏం చేసుకున్నామో ఏంటో అని. వీటి నుంచి అసలు తప్పించుకోగలమా? తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎంత పెద్ద ప్రశ్న జయ. అసలు మనం చేసిన పాపమే మన వెంట పడుతోంది అని మనం గుర్తించలేం కూడా. అవును కదా, మనకు తెలీదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ గురువు గారులని ఆశ్రయిస్తారు, వాళ్ళని అడుగుతారు. ఏదో తెలుస్తుంది అనుకో. అసలు మన ఇబ్బందులకి పాతవేవైనా కారణమేమోనన్న ఊహ కూడా రాదు జయ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు పేరు పెట్టి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం. సిచ్యువేషన్స్ దీన్ని బట్టి వీళ్ళ వల్ల అయింది, పొద్దునే వాళ్ళు ఎదురొచ్చారంటే వాళ్ళని అంటాం. కానీ వాళ్ళు ఎదురు రావటం వల్ల కాదు, ఇది ఇంకేదైనా ఇంకో కనెక్షన్ ఉందేమోనని ఊహ మనకి రానే రాదు. దీన్ని నమ్మచ్చా నమ్మకూడదా అంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్, ఓ వివాహం అన్నీ కరెక్ట్గా ఏర్పాటు చేసుకున్నాం. ఒక చాలా చిన్న సింపుల్ సిల్లీ కాజ్ తోటి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోతే ఈ పిల్ల తండ్రి ఎవరో చనిపోయారు. ఇప్పుడు ఇది సిల్లీ కాజ్ వల్లే ఇలా జరిగింది అని అనుకోవాలా, లేకపోతే ఇంకో కొంచెం బాగా ఆలోచించుకుని మనం చేసిన పూర్వజన్మలో చేసిన పాపం ఏదైనా ఇలా అయ్యిందా, ఇక మళ్ళీ ఆ పిల్ల పెళ్ళంటూ తలపెట్టకపోవచ్చు. పెళ్ళనగానే నాన్నే గుర్తొస్తాడు. దేనివల్ల ఇది జరిగింది అన్న ఊహ వస్తుందా రాదా మనకి? కొంతమందికి వస్తుంది. ఇప్పుడు ఆ సిల్లీ కారణం ఎవరయ్యారో వాళ్ళని తిట్టి పోసుకుంటారు. అంతే చేస్తాం మనం. ఇది పెళ్ళంటే చాలా పెద్ద మ్యాటర్ కదా జయ. చిన్న చిన్న విషయాలు కూడా అకారణంగా తగాదాలు. పొద్దునే మాట్లాడతాం, మామూలుగా ఉంటుంది, ఒక గంట పోయేసరికి తగాదా వస్తుంది. ఒకళ్ళనొకళ్ళు చంపుకునేదాకా వెళ్తారు. మొగుడు పెళ్ళని చక్కగా ఉంటారు కులాసాగా. ఏదో ఓ వస్తువు కనపడలేదనే దగ్గర మొదలుపెట్టి పెళ్లిలో మీ వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదనే దాకా వచ్చి చివరికి నీతో ఉండనని అమ్మాయి వెళ్ళిపోతుంది. అక్కడ దాకా వెళ్ళిపోతాడు. అవ్వలేదా వాడొచ్చి నీతో నా కాపురం అవుతాను దాడే పంపేస్తాడు, ఇది వీడే లేచక్కపోతాడు. అలా అవుతాయి. అన్నదమ్ములు మామూలుగా ఉంటారు, చక్కగా ఉంటారు, సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక 100 రూపాయల వస్తువు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎక్కడికో వెళ్తారు. చివరికి అన్నదమ్ములు విడిపోతారు, ఉద్యోగాలు పోతాయి, వ్యాపారాల్లో నష్టపోతారు. మనం రూట్ కాజ్ వెతుకుతామా ఎప్పుడైనా? అసలు చేస్తామా ఆ పని? అస్సలు ఆలోచించమండి. అసలు ఆలోచించాం. ఇప్పుడు జనరల్గా అది చూడు, మనకు జలుబు చేసింది అనుకో, జలుబు చేసింది అనుకుంటాం. దేనివల్ల జలుబు చేస్తుందో ఆలోచిస్తాం జయ. కొంతమంది నిన్న ఐస్ క్రీమ్ తిన్నాను, నిన్న వంకాయ తిన్నాను, బెండకాయ తిన్నాను అని చెప్తారు. వాళ్ళది చాదస్తంగా కనపడుతుంది మనకి. అవును, నిన్న బెండకాయ కూర తిన్నానండి 2 పూట్ల, తెల్లవారేసరికి జలుబు చేస్తున్నాను, కానీ బెండకాయ తింటే జలుబు చేస్తాయి ఏటో ఇలా మాట్లాడతారు. వెంటనే మన డైలాగ్ అది ఉంటుంది. కానీ బెండకాయ తింటే జలుబు చేస్తుంది, బెండకాయ వాతం. ఆ పాయింట్ ఎవరికి చెప్పాలి? మనం డాక్టర్ దగ్గర చెప్పాలి. చుట్టుపక్కల వాళ్ళకి బెండకాయ తిన్నానని చెప్తే మిగిలిన వాళ్ళకి పిచ్చివేధాలా కనపడతాం మనం. సొరకాయ తిన్నా జలుబు చేస్తుంది, బీరకాయ తిన్నాం జలుబు చేస్తుంది, ఐస్ క్రీమ్ తిన్నా జలుబు చేస్తుంది. వీటిలలో జనరల్గా తెలిసిన కాజ్ అందరికీ ఏమిటి? ఐస్ క్రీమ్ తింటాం, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, సొరకాయ కూర తింటే ఎందుకు జలుబు చేస్తుంది అంటారు. తెలీదు వాళ్ళకి. అవును, విషయం తెలియదు కదా. తెలీదు, కానీ జలుబు చేస్తుంది ఖచ్చితంగా. అందరికీ చేయదు, సూట్ కాని వాడికి చేస్తుంది. ఇందులో పాయింట్ ఉంది. అందరికీ చేస్తుందా అంటే అందరికీ చేయదు. ఐస్ క్రీమ్ కూడా రాత్రి కేజీ ఐస్ క్రీమ్ తిన్నా పొద్దున్న టింగు రంగమని లేస్తాడు, వాడికి ఏం అవ్వదు. కొంతమందికి వాడి బాడీ ఎక్స్ట్రీమ్ అవుతుంది, శరీరంలో స్థిరపడుతుంది అది. కొంతమందికి ఒక చిన్న 2 స్కూపులు నువ్వు తింటుంటే నీతో పాటు ఒక స్కూప్ తిన్నా నాకు తెల్లారేసరికి గొంతుపోతుంది. అవును, నీకు బాగాలేదు, నాకు ఎందుకు పోయిందంటే నా కర్మానుభవం ఇది. సో ఇప్పుడు వ్యక్తుల నుంచి డిఫర్ అవుతాయి కదా ఇలాంటి వ్యవహారాలు. అవును కదా. ఇప్పుడు ఈ సాధారణమైన కాజు ఇలాంటి పెళ్ళిళ్ళలో మాటలు గేట్లు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకుంటాం, వాళ్ళంతమంది చుట్టాల ఇన్వాల్వ్మెంట్ ఉంది. తర్వాత ఏముండదు, ఇక్కడ మాత్రం ఉంటుంది పెళ్ళికి ముందు. అవే వాక్యాలతోటి కొంతమంది పెళ్ళిళ్ళు స్థిరపడతాయి, ఆ సేమ్ వాక్యాలతోటి కొన్ని పెళ్ళిళ్ళు పోతాయి. మనం రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళటం అనేది ఒక పాయింట్. మనకు ఒక సమస్య వస్తే, ఒక ఇబ్బంది ఎదురైతే, ఏదైనా ఒక పని పాడైపోతే, ఒక తగాదా వస్తే, మనం ఏదైనా పోగొట్టుకుంటే, చుట్టుపక్కల తాత్కాలికంగా కనపడేవి కాకుండా రూట్ కాజ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చేసినప్పుడు మనకు తెలిసిందనుకో, ఇది అసలు ఇట్లా జరగాల్సింది కాదు, ఎందుకో ఇది జరిగిపోయింది. ఆ ఎందుకో అనేదే జన్మాంతరమేమో అని ఆలోచించాలి. ఏదో ఓ వస్తువు 100 రూపాయల బ్యాగ్ పోయింది, వెళ్తుంటే పర్సు పోయింది, మనం వెళ్తుంటే కాలు జారిపడి మోకాలు చితికింది,
వాటికి ఏముందమ్మా, అవి సహజమైనవి. దానికి జన్మాంతరాలకు వెళ్ళక్కర్లా. కొంప మునిగిపోతే, అకారణంగా ఏదైనా పెద్దది జరిగిపోతే, మరణాలు ఒకటి, తర్వాత యాక్సిడెంట్లు, చాలా ప్రమాదాలు, డబ్బు నష్టాలు, వస్తువు పెద్దవి పోగొట్టుకోవటాలు, అనవసరంగా ఇంట్లో తగాదాలు, ఇళ్లల్లో తగాదాలు, అన్నదమ్ముల మధ్య వేర్పాట్లు, అద్భుతమైన అవకాశం పక్కనే ఉందనుకున్నది మిస్ అయిపోవటాలు, ఇవి జన్మాంతరాలు కావచ్చు. వీటిని ఎట్లా పోగొట్టుకోవాలి? కష్టం. ఇప్పుడు మనం చేసే సుకర్మల వల్ల పాత కుకర్మ తగ్గచ్చు, పోవచ్చు కాదు, తగ్గచ్చు. దానికి ఏం చేయాలి? మన లివింగ్ స్టైల్ని మార్చుకోవాలి. నిత్యము భగవన్నామ సంకీర్తన అలవాటు చేసుకోవాలి. జపం చేస్తూ భజన చేస్తూ కూర్చోండి అని చెప్పట్ల, నామస్మరణ కూర్చుంటూ చేస్తూ రామకృష్ణ అనుకోండి. తప్పనిసరిగా కొన్ని నియమాలు పెట్టుకోండి. దీంట్లో నియమాల్లో స్నానం, జపం, సంధ్యావందన విధులు, దానం, సహాయం, భోజన దానం, ఇవన్నీ పెట్టుకోవచ్చు. వారి మీద గిరిపడ్డా తెల్లవారే నిద్రలేవగానే స్నానం చేయాలి, ఒక నియమం. స్నానం చేయగానే దేవుడి దగ్గర ఒక అగరత్తు వెలిగించు, ఒక దీపం పెట్టు, ఓ దండం పెట్టు, ఇదొక నియమం. బొట్టు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకి బొట్టు పెట్టాలి అనే నియమం కూడా పెట్టుకోవచ్చు మనం. కుంకుమ ధరించడం ఒక నియమం. ప్రతిరోజు ఒక ముద్ద అన్నం కాక్కో పిచిక్కో పిలికో ఎలక్కో పెట్టడం, అదొక నియమం. ఇట్లా ఏ నియమమైనా నువ్వు నీకు భగవంత్ ప్రీతి కోసం చేసేవి కొన్ని నియమాలు, నీ జీవితానికి ఒక నియమబద్ధమైన వ్యవహారం అంటే ఏమనాలి దాన్ని, క్రమశిక్షణ వచ్చేలాంటి నియమాలు, ఇతరులకి సహాయం చేసే నియమాలు. ప్రతిరోజు ఒకటికి భోజనం పెట్టాలి. నువ్వు కాస్త మజ్జిగన్నమో పెరుగన్నమో అన్నం తిన్నాక కలిపేసుకుని వెళ్ళేటప్పుడు ఏ ముష్టి పడుకో పెట్టు, అది పనికొస్తుంది. ఓ పిచికలకి ఒక గుప్పెడు బియ్యం వేయటం ప్రతిరోజు. పావురాలకి వేస్తున్నారు ఇప్పుడు బాగా, పిచిక కోసం ఏమన్నా పెట్టడం. ఒక్కొక్క పిల్లని బాకెట్లో ఒక్కొక్క ఉంది, అది నువ్వు పెంచుకోకల్లా, దాన్ని వెతికి కావలించుకోవాల్సిన పని లేదు. రోడ్డు మీద పోయే కుక్క, అది నీకు కాపలా గాయదు, నీకు సహాయం చేయదు, నీకు తోడు ఉండదు. మీ ఇంట్లో ఏదో ర్యాండమ్ కుక్క వాకిట్లో ఉంది, దానికి ఒక ముద్ద అన్నం పెట్టు. ప్రతిరోజు రాత్రిపూట అంత పాలు అన్నం కలిపి పెట్టండి. ఓ బ్రెడ్ ముక్క కొని పడేయండి, దానికి 2 బిస్కెట్లు పెట్టండి. ఇలాంటి ఏదో ఒక నియమం అలవరుచుకుంటే అప్పుడు మన తాలూకు పురాకృత కర్మలు, పాపాలు తగ్గుతాయి. ఒక దేవాలయం, ఏదైనా ఒక జీర్ణ దేవాలయం పాతపడిపోయింది, దానికోసమని ఒక మీ డబ్బులో కొంత భాగం ఇవ్వండి. ఓ పిల్లల్ని చదివించండి, ఎవరినైనా వస్త్రదానం చేయండి. శీతాకాలం వస్తే శుభ్రంగా దుప్పట్లు అవి కొని ఇవ్వండి. వీటికి ప్రచారాలు చేయకూడదమ్మా, సైలెంట్గా చేయాలి, సైలెంట్గా చేసుకోవాలి. నీకు అరికాల్లో ఏదో దెబ్బ తగిలింది, మందు రాసుకుంటావా? అంతేగా. అందరికి అరికాలు ఎత్తి చూపిస్తావా నువ్వు? కదా, అంతే కదా. అట్లా చేయాలి. మన దెబ్బకి మనం మందు రాసుకోవటం ఎవ్వరికి చెప్పక్కర్లేదు కదమ్మా. నేను మందు రాసుకుంటున్నానని చెప్తావా నువ్వు? ప్రచారం చేసుకోగా చెయ్యంగా. దానికి ఎవరో సూచిగా అడిగారు అనుకో, ఏమిటో ఏదో మందు రాసుకుంటున్నట్టు, ఏదో అరికాల్లో దెబ్బండి అని చెప్తాం. ప్రతి ఒక్కరికి మీరు అన్నట్లు చూపించంగా. ఇలా చేయాలి. ఈ నియమం అట్లా పెట్టుకోవాలి. ఏదైనా ఒక దేవాలయానికి వెళ్తాం, రెగ్యులర్గా దేవాలయానికి వెళ్తాం, అవన్నీ మన తాలూకు పురాకృత కర్మలని, పాపాలని తగ్గిస్తాయి. మన వల్ల ఎవరైనా బాధపడితే వాళ్ళకి నిర్ద్వంద్వంగా ఏమాత్రం వెనక్కి తీయకుండా సారీ చెప్పేయండి. సారీ చెప్పడం కూడా ఒక నియమంగా పెట్టుకోవచ్చు. సినిమాలో లాగా నన్ను క్షమించు అని పాదాలు పెట్టుకోకర్లా, క్యాజువల్ 2 వాక్యాలు మనస్ఫూర్తిగా చెప్తే చాలు కదా. 2 వాక్యాల్లో చెప్పచ్చు. దీనివల్ల ఇతరులు ఇబ్బంది పడతారు అని మీకు అర్థమైన ఏ పని చేయబోకండి. ఒకవేళ చేయాల్సే వస్తే వాళ్ళకి చెప్పండి, ఇది ఒక నియమం చేయాలి, నేను ఇలా చేయబోతున్నాను, దీంతో మీకు కొంచెం ప్రాబ్లం అవుతుందేమో, మీరు కొంచెం కోపప్ చేయండి, నేను ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పేయండి. వాళ్ళు నో అన్నారనుకో, అది వేరే కథ, నీ తప్పు లేదు. నా తప్పు లేకుండా చేసుకోవటం కూడా ఒక నియమం. మీరు వీటిలో ఏది పెట్టుకున్నా కర్మలు తగ్గుతాయి. అన్నదానం చేయటం, ఏదైనా దానం చేయటం, ప్రతి నెల ఇంత దానం చేస్తాను, నీకు ఏదో సంపాదన ఉంది, ఓ 5%, 2% పెట్టుకోండి, దాన్ని దానం చేసేస్తాను. సంవత్సరంలో ఒక నెల దానం చేసే జాతులు తెలుసు మనకి. పండగలకి తప్పకుండా దానం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి దాన ప్రక్రియలు ఎట్లా ఉంటాయి? చెయ్య, నువ్వులు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, వస్త్రదానం చేయండి, ఇప్పుడు వైశాఖ మాసం వస్తుంది, గొడుగు, చెప్పులు, విసినకర్రలు దానం చేయండి, మామిడి పళ్ళు ఇవ్వండి, ఎన్ని చెప్తారు చేయ మనకి.
మన సిస్టంలోనే దాన ప్రక్రియలు ఉన్నాయి ఉంది కదా. ఇందులో ఇంకో దానాలతో పాటు ఒక వాక్యం చెప్తారు పెద్దవాళ్ళు. అవతల వాడికి కావాల్సింది దానం చెయ్యి. అన్నదానం మనం ఎప్పుడు చేసేది. అవతల వాడికి ఏది కావాలో అది దానం చేయి. అన్నదానము, విద్యాదానము, వస్త్రదానము, భూదానం, గోదానం ఇవన్నీ ఉన్నాయి. ఆ లాస్ట్ సెంటెన్స్ ఇది. అవతల వాడికి కావలసిన సహాయం ఏది కావాలంటే అది మీరు చెయ్యగలిగేంత చేసి ఈ పురాకృత పాపాలని తగ్గించుకోండి. దానివల్ల మీకు అన్నెసెసరీగా వచ్చే గొడవలు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ప్రమాదాలు, అన్వాంటెడ్లీ గొడవలు అవి తగ్గుతాయి. మీరు గమనించి చూడండి. ఇప్పుడు ఎక్కువ కాలం చెయ్యొద్దు, పోనీ కొంత ఒక 6 నెలలు సమయం పెట్టుకోండి. మీ మీద మీకు దృష్టి ఉండాలి కదా. నియమబద్ధంగా నేను చెప్పిన వాటిలలో ఏదో ఒకటి తీసుకోండి. మీ జీవితంలో వచ్చిన మార్పు మాకు చెప్పక్కర్లేదుగా, మీకు తెలుస్తుంది కదా. అంతేగా, అది చాలు. మనకు తెలిసి నేను ఇది చేయటం వల్ల నాకు ఇది లభించింది, నా కోసం అని కాకుండా ఇతరుల కోసం అని ఆలోచిస్తే మనకి ఏదైనా ప్లస్ అవుతుందని తెలిస్తే ఆలోచన ఆటోమేటిక్గా మార్చుకుంటాంగా మనం. అంతే. లేకపోతే కనీసం మనకు అది అలవాటైనా అయిపోతుంది. కొంతకాలం పాటు ఇలా నియమబద్ధంగా చేసి చూడండి. మీ సమస్యలు తీరితే మీ లివింగ్ స్టైల్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ట్రై చేసి చూడాల్సిందే. డెఫినెట్గా అండి. నమస్తే. నమస్తే చెయ్యి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.